హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్టాక్ మార్కెట్ లేదా ఆప్షన్ బయింగ్లో మనల్ని మోస్ట్లీ ప్రాఫిటబుల్గా ఉంచేదే కన్సిస్టెన్సీ. సో అలాంటి కన్సిస్టెన్సీని బ్రేక్ చేసి మనల్ని ఎమోషనల్గా డిమోటివేట్ చేసేదే లాసెస్. సో మనం చాలాసార్లు వినే ఉంటాం, సింగిల్ ట్రేడ్లో రిచ్ అయిన వాళ్ళకంటే సింగిల్ ట్రేడ్లో పూర్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి లాసెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో గైస్, జనరల్గా మనకి లాస్ అనేది ఆల్వేస్ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, ప్రాఫిట్స్ని కాదు. లాస్ అనేదాన్ని మనం ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత మనకి మోస్ట్లీ ప్రాఫిటబుల్గానే ఉంటుంది. సో మార్కెట్లో కూడా ఒక సేయింగ్ అనేది ఉంటుంది, చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు, విన్ బిగ్ లూజ్ స్మాల్. అంటే ఎప్పుడైతే మనం చిన్న చిన్న స్టాప్ లాస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, ప్రాక్టికల్గా చిన్న స్టాప్ లాసులతో మన ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటాము, ఆటోమేటిక్గా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. సో అది ఎలాగో ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. సో ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది. గైస్, సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆప్షన్ని బై చేసామే అనుకోండి. సో సపోజ్ మనం ఎంటర్ అయిన ప్రీమియం మనం 100 దగ్గర ఎంటర్ అయ్యాం మన ఒక ఆప్షన్ని. సో ఎంటర్ అయినప్పుడు మనకి ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మన రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం మన స్టాప్ లాస్ ఒకవేళ 20 పాయింట్స్ అనుకోండి, సో 80 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా. సో నా టార్గెట్ వచ్చేసి 1:3. సో 1:3 అంటే 60 పాయింట్స్ రివార్డ్, 20 పాయింట్స్ నా రిస్క్. సో ఎప్పుడైతే మనకి ఎంట్రీ అయిన ప్రైస్ 1:1 రిస్క్ రివార్డ్ అయితే వస్తుందో, అంటే మనం ఎంత అయితే స్టాప్ లాస్ పెట్టామో అంత రివార్డ్ వస్తుందో, సో ఇమీడియట్గా నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటా, అంటే నా ఎంట్రీ ప్రైస్ దగ్గరికి తెచ్చుకుంటా. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మన లాస్ అనేదాన్ని ప్రొటెక్ట్ చేసాం. అండ్ అలాగే ఇప్పుడు నాది 1:2 రిస్క్ రివార్డ్, అంటే ఒక 40 పాయింట్స్ వెళ్ళింది అనుకోండి మనం ఎంటర్ అయిన తర్వాత ఆప్షన్ ప్రీమియం అనేది. సో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనకి 120 దగ్గరికి వస్తుంది, అంటే 1:1 రిస్క్ రివార్డ్ దగ్గరికి వస్తుంది. సో ఈ విధంగా మనం మన టార్గెట్ 1:3 టార్గెట్ హిట్ అయిందంటే ఓకే, ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఒకవేళ టార్గెట్ హిట్ అవ్వకుండా 1:4 రిస్క్ రివార్డ్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మన స్టాప్ లాస్ అనే దాన్ని ఇంకొంచెం పైకి తీసుకొస్తాం, ఇంకో 20 పాయింట్స్ పైకి అనేది తీసుకొస్తాం. సో ఈ విధంగా మన లాస్ని లేదంటే ప్రాఫిట్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే మనం లాస్ అయ్యేదాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి తప్ప మనం ఎంత ప్రాఫిటబుల్గా ఉంటాం అనేది కాదు. సో ఇప్పుడు సడన్గా ప్రీమియం ఇక్కడి నుంచి ఫాల్ అయినా కూడా, సో నా లాస్ ఏంటంటే ఒక 20 పాయింట్స్, నేను గెయిన్ చేసిన దానిలో 20 పాయింట్స్. అది అలా కాకుండా ఒకవేళ మనం ఎంట్రీ అయిన ప్రైస్ దగ్గర నుంచి ప్రైస్ మనకి అగెనిస్ట్గా వెళ్ళిందంటే 20 పాయింట్ అసలు ఏంటంటే ఇమీడియట్గా ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో ఇక్కడ మనం ట్రైల్ చేసినట్టు స్టాప్ లాస్ని ట్రైల్ చేయకూడదు. కొంతమంది ఉంటారు 80 నుంచి 60కి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఎప్పుడు రివర్స్ అవుతుందని పొజిషన్ని కొంచెం యావరేజ్ చేయడం, మళ్ళీ 60 నుంచి 50కి వచ్చిన తర్వాత ఇంకొంచెం పొజిషన్ యావరేజ్ చేయడం. సో మెయిన్లీ అకౌంట్ అంతా ఖాళీ అవ్వడానికి ఆప్షన్ బయింగ్లో ఇలాంటిదే ఒక రీజన్. సో మనం ఏంటంటే ఆల్వేస్ లాసెస్ అనేదాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎంత లాస్ అవుతున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత విన్ అవుతున్నాం అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రిపేర్ లాసెస్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడ్. సో ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఎంత లాస్ అవుతున్నాం అనేది మనం ముందే డిసైడ్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే మనకి ఆప్షన్ బయింగ్ అనేది ఒక బిజినెస్, అదొక లాటరీ అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రెంట్ కానీ, లేబర్ ఛార్జ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. సో ఇలాంటి చాలా రకాల మెయింటెనెన్స్ అనేది మనకు బిజినెస్లో ఉంటాయి. సో మనం ఆప్షన్ బయింగ్ని కూడా అదే మోడల్లో చూడాలి. సో ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ కంటే మన ఇన్కమ్ అనేది ప్లస్లో ఉండాలి. సో ఎక్స్పెన్సెస్ లేని బిజినెస్ లేదు. సో అదేవిధంగా స్టాప్ లాసెస్ లేని ట్రేడింగ్ లేదు. మనకి స్టాప్ లాస్ హిట్ అయిన ప్రతిసారి మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఓకే, నా బిజినెస్ కొంచెం ఎక్స్పెన్స్ అయింది అని ఆ ఎక్స్పెన్స్ నుంచి మన లెర్నింగ్, అంటే ప్రతి స్టాప్ లాస్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఆప్షన్ బయింగ్ ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తే, సో మన హిట్ అయ్యే స్టాప్ లాస్లన్నీ అవి కొన్ని ఎక్స్పెన్సెస్లు అంతే తప్ప అవి లాసెస్ అనేది కాదు. సో ఎప్పుడు లాసెస్ అంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వకుండా ఒక సింగిల్ ట్రేడ్లోనే మన 50% క్యాపిటల్ని లేదంటే 100% క్యాపిటల్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అది లాస్ అవుతుంది తప్ప మనం మొత్తం ప్రీ ప్లాన్డ్గా నేను 20 పాయింట్స్ లేదంటే 10 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ ఇవ్వడాన్ని బట్టి అది యాక్చువల్ ఎక్స్పెన్స్ అవుతుంది తప్ప అది లాస్ కాదు. సో ఎప్పుడన్నా మనం అనుకున్న డైరెక్షన్లో ప్రైస్ వెళ్తుంది అని చెప్పి మన ట్రేడ్ ఎంటర్ అవుతాం, మనకి అగెనిస్ట్గా వెళ్ళిందంటే నేను 20 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోతా. ఒక నా ఫేవరబుల్ డైరెక్షన్లో వెళ్ళిందంటే
30 పాయింట్స్ తీసుకుంటా, 40 పాయింట్స్ తీసుకుంటా, 60 పాయింట్స్ తీసుకుంటా. సో ఈ విధంగా స్టాప్ లాస్ అనేది మనం ఎంటర్ అయిన వెంటనే సిస్టంలో పెట్టాలి. సో గైస్ ఈ విధంగా ఏంటంటే మనకి లాసెస్ అనేవి అవి ఎక్స్పెన్సెస్, సో విచ్ వి కెనాట్ అవాయిడ్. బిజినెస్ లో ఏంటంటే ఎక్స్పెన్సెస్ లేని బిజినెస్ ఉండదు, అలాగే స్టాప్ లాసెస్ లేని ట్రేడింగ్ ఉండదు. ఒక 4 సార్లు స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన మనకి ట్రేడింగ్ రానట్టు కాదు. సో కొంతమంది ఉంటారు మాక్సిమం చేస్తున్న 10 ట్రేడ్లోనే మాక్సిమం స్టాప్ లాస్లే ఉంటాయి, కానీ వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో అంటే వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు మాత్రం రివార్డ్ అనేది మినిమం 1:4 ఆ రకంగా తీసుకుంటారు. ఒకవేళ లాస్ అయితే గనక మినిమం స్టాప్ లాస్ తోటి ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఓకే, సో లాసెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ విచ్ వీ కెన్ అవాయిడ్. సో యాక్చువల్లీ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే బిగినర్ ట్రేడర్స్ చేసేది. సో ఆప్షన్ బయింగ్ లో సపోజ్ వాళ్ళు ఒక 30K క్యాపిటల్ తెచ్చారనుకోండి. సో 30K క్యాపిటల్ తీసుకొస్తే 30K క్యాపిటల్ తోటి స్టార్టింగ్ మనకి డైరెక్ట్ గా ఎన్ని అయితే ఆప్షన్ బయింగ్ అనేది చేస్తారు, ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ తోటి. సో ఇదేంటంటే కంప్లీట్ గా ఒక పెద్ద బ్లండర్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. సో ఒకవేళ మనం 30K క్యాపిటల్ తెచ్చామనంటే దాన్ని స్ప్లిట్ చేయాలి, ఒక 6 పార్ట్ కింద స్ప్లిట్ చేసి మన డిమాట్ అకౌంట్ లోకి ప్రతిసారి ఒక 5,000 మాత్రమే యాడ్ చేసుకుని ట్రేడ్ చేయాలి. సో మనం చేసేది ఆప్షన్ బయింగ్ కాబట్టి సో ప్రతిసారి ఒక 5,000 చెప్పిన మనం ఒక 6 టైమ్స్ మనకి యాడ్ చేస్తూ ఉండాలి డిమాట్ అకౌంట్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అకౌంట్ లో ఉంటే ఆ ఫండ్ అనేది తీసేసి సో 5,000 సో ఈ రకంగా మనకి 6 టైమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 5,000 లో ఏంటంటే మనం ఆ అకౌంట్ ఐదర్ డబుల్ అవ్వాలి లేదంటే జీరో అయిపోవాలి. ఓకే, సో అంటే మనం 5,000 డిమాట్ లో యాడ్ చేసిన తర్వాత అయితే 5,000 10,000 అవ్వాలి, లేదంటే 5,000 జీరో అవ్వాలి. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం గేమ్ ఆడొచ్చు, అంటే ఆప్షన్ బై చేయొచ్చు. సో ఎప్పుడైతే మన అకౌంట్ జీరో అవుతుందో మళ్ళీ లెర్నింగ్ కి కొంచెం టైం అనేది ఫోకస్ చేయాలి. లెర్నింగ్ కొంచెం టైం ఫోకస్ చేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక 5K యాడ్ చేసి అయితే అది డబల్ చేయాలి, లేదంటే జీరో అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఈ రకంగా మళ్ళీ ఈ అకౌంట్ కూడా డబల్ అయింది అనుకోండి, సో ఒక 5K అనేది విత్డ్రా చేసి మనకి డబుల్ అమౌంట్ మనకి ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్ అనేది విత్డ్రా చేసి సో మళ్ళీ 5K తోటి కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మనకి ఎప్పుడైతే అకౌంట్ డబుల్ అయిందో అప్పుడు మనం విత్డ్రా చేసి, ఎప్పుడైతే మనకి అకౌంట్ ఖాళీ అయిందో అప్పుడు నెక్స్ట్ ఇంకో 5K యాడ్ చేసి, ఈ విధంగా మనం గేమ్ అనేది లాంగ్ రన్ లో చూడాలి తప్ప 30K క్యాపిటల్ ఉంటే ఇమీడియట్ గా ఆప్షన్ బై చేసి ఇమీడియట్ గా హీరో ఆర్ జీరో అంటారు కదా, సో హీరో జీరో లాగా అయితే మనకి 30K క్యాపిటల్ డబుల్ అవడం లేదంటే జీరో అవడం, సో ఈ విధంగా చేయడం అనేది బిగినర్స్ కి అస్సలు కరెక్ట్ కాదు. ఓకే, 6 టైమ్స్ మనం ఫండ్ యాడ్ చేసిన తర్వాత డిఫరెంట్ కొన్నిసార్లు జీరో అవ్వచ్చు, కొన్నిసార్లు ఫండ్ డబుల్ అవ్వచ్చు. సో విత్డ్రా చేసి మన ఎండ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మనం ప్రాఫిటబుల్ గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. సో గైస్ ఈ విధంగా మనం మనీ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ ఏంటంటే ఈ విధంగా మనం మేనేజ్ చేస్తూ మనం మోస్ట్లీ ప్రాఫిటబుల్ గా ఉండొచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఒకటే ఏంటంటే అది ప్రొటెక్ట్ లాసెస్ నాట్ ప్రాఫిట్స్, ఆటోమేటికలీ ప్రాఫిట్స్ విల్ కమ్. మనం ఎప్పుడైతే లాసెస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటామో ప్రాఫిట్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే మనల్ని ఎమోషనల్ గా వీక్ చేసేది, లేదంటే నైట్ నిద్ర పట్టకుండా చేసేది, లేదంటే డిమోటివేట్ చేసేది, ట్రేడింగ్ క్విట్ అవుదాం అనుకునేది లాసెస్ నుంచి మాత్రమే. ఈ లాసెస్ ఎప్పుడైనా మనకి హ్యూజ్ అయినప్పుడు మాత్రమే సో మనకి ఎమోషనల్ గా ఇంత వీక్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం లాసెస్ అనేదాన్ని మనం మైండ్ లో పెట్టుకుని ట్రేడ్ చేయాలి తప్ప ప్రాఫిట్స్ కాదు. సో ప్రతి ట్రేడ్ లోనూ ఫిక్స్డ్ స్టాప్ లాస్ అంటే ట్రేడ్ లోకి ఎంటర్ అయ్యే ముందే మనం ఆలోచించుకోవాలి, ఈ ట్రేడ్ లో నేను ఎంత లూజ్ అవుతా అని చెప్పి. సో అంత లాస్ అయిన వెంటనే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ మనకి అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్తూ ఉంటే మన స్టాప్ లాస్ అనేదాన్ని ట్రైల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ వీడియోలో ఇంతే గైస్. సో ఇలాంటి మరింత కంటెంట్ గురించి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మరింత కంటెంట్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో సో అప్పుడు మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.